హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం మర్చిపోయి ఉంటే దాన్ని ఎలా రికవరీ చేయాలి, ఎలా పాస్వర్డ్ రీసెట్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్ చేయాలంటే యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, లేదంటే మొబైల్ నెంబర్, ఈ మూడిటిలో ఏదో ఒకటి మనం ఎంటర్ చేయాలి. కానీ మన దగ్గర ఈమెయిల్ ఐడి అనేది గుర్తుండకపోవచ్చు, మొబైల్ నెంబర్ కూడా గుర్తుండకపోవచ్చు. కానీ యూజర్ నేమ్ కూడా మీకు గుర్తుండకపోవచ్చు. కానీ యూజర్ నేమ్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే ఇంతకుముందు మన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఫాలోవర్స్ ఉంటారు, లేదంటే మనం ఎవరినైనా ఫాలో అవుతూ ఉంటాం అనమాట. అలా మనకు ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే వారి యొక్క ఫాలోవర్స్ లో ఖచ్చితంగా మీ పేరు అనేది ఉంటుందన్నమాట. అది ఎలాగంటే నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నేను ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నటువంటి ఐడిని నేను ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ అంటే నేను ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూజ్ చేస్తున్నానో దాని యొక్క యూజర్ నేమ్ అనేది నేను మర్చిపోయా. అలాంటప్పుడు ఈ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేయాలి. అలాగే మీ అకౌంట్కు మీ ఫాలోవర్స్ ఉంటారు, లేదంటే మీరు ఎవరైనా కూడా ఫాలో అవుతున్నట్లయితే వారి అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. లేదంటే మీరు ఓపెన్ చేయకున్నా కూడా మీ ఫ్రెండ్కు ఫోన్ చేసి కనుక్కున్నా కూడా నేను నిన్ను ఫాలో అయ్యాను కదా, నా ఐడి ఏంటి అని చెప్పేసి చెప్పమంటే వాళ్ళు చెప్తారనమాట. అది ఎలాగంటే ఇక్కడ ఫాలోవర్స్ లో ఉంటుంది. ఇక్కడ ఫాలోవర్స్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ అకౌంట్ అనమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పైన మన యొక్క యూజర్ నేమ్ అనేది షో చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క యూజర్ నేమ్ అనేది మనం నోట్ చేసుకోవాలి. ఈ యొక్క యూజర్ నేమ్ నోట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ యొక్క యూజర్ నేమ్ అనేది మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇక్కడికి రావాలి. ఇప్పుడు మనం ఈ యొక్క లాగిన్ సెక్షన్ లో యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను యూజర్ నేమ్ అనేది ఇస్తున్నా, ఎందుకంటే మనం ఇప్పుడు ఈజీగా యూజర్ నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా. అలాగే అనమాట మీరు కూడా మీ యొక్క ఫాలోవర్స్ లిస్ట్ లో ఖచ్చితంగా మీ పేరు అనేది ఉంటుంది. మీ పేరు పైన యూజర్ నేమ్ ఉంటుంది. ఆ యొక్క యూజర్ నేమ్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. ఇలా యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫర్గాట్ పాస్వర్డ్, ఎందుకంటే మనకు పాస్వర్డ్ అనేది గుర్తులేదు, మర్చిపోయాం కాబట్టి ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే అలో చేయండి. ఇక్కడ మనకు ఈమెయిల్ అడ్రస్ లేదంటే యూజర్ నేమ్ అడుగుతుంది. మనకు యూజర్ నేమ్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను యూజర్ నేమ్ ఇస్తున్నా. ఇలా యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఏదైతే ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటాం కదా, ఆ యొక్క మొబైల్ నెంబర్కి సంబంధించినటువంటి వాట్సాప్ కు ఒక కోడ్ వచ్చి ఉంటుంది అనమాట. ఆ కోడ్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ యొక్క వాట్సాప్ నెంబర్ లేదనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మీరు ట్రై అనదర్ వే అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు గెట్ కోడ్ ఆర్ లింక్ వయా వాట్సాప్, నెక్స్ట్ వచ్చేసి గెట్ కోడ్ వయా ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్, నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ పాస్వర్డ్ టు లాగిన్, లేదంటే ఇక్కడ సీమోర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గెట్ కోడ్ ఆర్ లింక్ వయా ఎస్ఎంఎస్, ఇన్ని ఆప్షన్లు అనేది కనిపిస్తున్నాయి అనమాట. వీటిల్లో మీకు నచ్చినటువంటి ఒక ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనం ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి ఉంటాం కాబట్టి ఆ యొక్క మొబైల్ నెంబర్ మర్చిపోయినా కూడా ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మనకు షో చేయడం అయితే జరుగుతుంది అనమాట. దాని ద్వారా మీరు ఈజీగా కోడ్ అనేది మీరు ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడికి వాట్సాప్ అనేది పనిచేస్తుంది కాబట్టి నేను ఈ యొక్క వాట్సాప్ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నా. సింపుల్ గా దీని మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ కోడ్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన యొక్క వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క కోడ్ అనేది రావడం అయితే జరిగింది. ఈ యొక్క కోడ్ను మనం కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ అనేది చేయాలన్నమాట. ఇలా పేస్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సేవ్ యువర్ లాగిన్ ఇన్ఫో అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. మన యొక్క యూజర్ నేమ్ వచ్చింది, మన ఫోటో వచ్చింది, ఇది మనదే కాబట్టి అకౌంట్ సింపుల్ గా సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ యొక్క అకౌంట్ అనేది మనకు రికవర్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ యొక్క అకౌంట్ కు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఆ పాస్వర్డ్ మీరు ఎక్కడైనా ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.
ఇక్కడ చూసినట్లయితే మన యొక్క అకౌంట్ అనేది ప్రాపర్గా రికవర్ అయిందనమాట. అంటే మనం యూజర్ నేమ్ తెలుసుకున్నాం, తర్వాత ఈ యొక్క అకౌంట్కు మనం పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకున్నాం కొత్తగా. ఇలాగా మీరు కూడా ఎప్పుడైనా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అలాగే కొత్త పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.